తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 100% సబ్సిడీతో ఉచిత చేప పిల్లలను మత్స్యకారులకు, ముదిరాజులకు పంపిణీలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మక్తల్ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ. మంత్రి వాకిటి శ్రీహరి అనంతరం మినీ ట్యాంక్ బండు సుందరీకరణ పనులకు భూమి పూజ చేసిన మంత్రులు పాల్గొన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజు సంఘం, మత్స్యకారులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ మత్స్యకారులు, ముదిరాజు కులస్తులకు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ సందర్భంగా ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా ఇండికేట్ చేప గుర్తులు ఉన్న బోర్డు మీద ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటది. ఇది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాం. ఇక్కడ 4 కోట్ల రూపాయలు సార్ మీకే ఇస్తున్నా. 4 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నాం. ఈ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అందుకే ఈ రోజు టెంకాయ కొట్టుకున్న మాట గుర్తు చేస్తూ చాలా మందితో మాట్లాడి అడగానే మొదటి క్యాబినెట్ లోనే పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మిగతా క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా సార్ నేను చేపల మంత్రి అయినా చేపల మీసాలు ఇయ్యలేదు, ఇయ్యకపోతే నా మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు కుల బాంధవులు, ఇయ్యకపోతే చెడ్డ పేరు వస్తాయంటే ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 123 కోట్ల రూపాయలు క్షణంలో సాయంత్రం ఈ రోజు చేపలు నమ్ముతున్నాం. ఎందుకు ఈ బోర్డు చూపిస్తున్నా? గతంలో 10 సంవత్సరాలు కాదు, నేను చెప్పి ఫ్లోర్ మీద ఉండి చేపల చెరువుకని పోతుంది, అక్కడ ముందే పోసిపోతుంది. ఎందుకంటే లచ్చ చేస్తుంది, లచ్చ పేరు చెప్తుంది, వేయి కూడా వేయకపోతుంది చెరువుల్లో. కానీ ఈ రోజు ప్రతి చెరువు కట్ట మీద ఈ బోర్డు పెడతా ఉన్నాం. ఇచ్చిన పెద్ద మంది పేరుంటది, దీని మీద కోలంరెడ్డి పేరుంటది, అధ్యక్షుడు ఆయన డైరెక్టర్ పేరుంటాయి, సెల్ నెంబర్ ఉంటాయి. ఏమైనా ఎక్కడెక్కడ చేస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకం పెట్టిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ కి చేపలు వస్తాయి. ఏ విధంగా ట్రాన్స్పరెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చేప మత్స్య సంపదని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మీకు అంతా తెలియాలి. ఇక్కడ ఇక్కడ మీద ఉంది, ఇట్లా కాదు. మాకు అంబులెన్స్ ఇచ్చిన 5 అంబులెన్స్ ఇచ్చినావు, 2 డయాలసిస్ సెంటర్లు ఇచ్చినావు, 2 దవాఖానలు ఇచ్చినావు. ఈయన 42 కోట్ల దవాఖానలు ఇచ్చిండు, ఆత్మ కూడా 22 కోట్ల దవాఖానలు ఇచ్చిండు. అమర్చింతలా 23 మంది స్టాఫ్లు ఇచ్చిండు, ఆలోచన 23 మంది స్టాఫ్లు ఇచ్చిండు. 2 అంబులెన్స్ కాదు, ఇంకా ఉట్కూరుకి అవసరం ఉందంటే నిన్ననే శాంక్షన్ ఇచ్చిండు. మొత్తం కొత్త అంబులెన్స్ 5 ఇచ్చిండు. ఎప్పుడైనా ఇంత చేసిన మనిషిని మనం గుండెలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, మన ప్రాంతానికి ఇంత ఆర్థికంగా బలోపేతం చేసి మనం ముందుకు నడిపిస్తున్నటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మనకు జిల్లా ఇన్ఛార్జ్ రావడం మన అదృష్టంగా భావిస్తూ, ఇప్పుడు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మా మక్తల మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఇంకా ప్రేమ అట్లే కొనసాగించాలని కోరుకుంటూ మా అధ్యక్షులు ఒక శాల చెప్పి మేము మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఒక్కడొక్కడు నాకు పడతారు. ఓకేనా? మీతోటి మాకున్న అవిలోభావ సంబంధం. మా ప్రాంతము సంగారెడ్డి, జోగిపేట్, ఆ ప్రాంతం. మెదక్ తీసుకున్నా, జోగిపేట తీసుకున్నా, సదాశివపేట తీసుకున్నా, పటాన్ చెరువు తీసుకున్నా, ఎవరబ్బా ఇక్కడ అంటే రాజులు అంటారు. ఏ రాజులబ్బా అంటే ముదిరాజులు అంటారు. ఏ సంఘంలో పెద్ద పెద్ద చెరువులు మా దగ్గర కూడా, మా అందరూ పెద్ద చెరువు, పెద్ద పెద్ద చెరువుల మంచి సంఘాలు, మత్స్యకారులు, ధైర్యము, అమ్మవారి భక్తులు, కొద్దిగా తెగింపు కూడా ఉంటుంది అనుకో. తెగింపు కూడా కొంత ఎక్కువ ఉంటుంది, కొంత తెగింపు ఉంటుంది. తెలంగాణలో అన్నింటి పెద్ద సమాజం అంటే ఈ సమాజమే. ఈ సమాజంలో నాయకత్వం ఎదగాలి. ఈ సమాజంలో నాయకత్వం ఎదగాలి. తెలంగాణకు చాలా అవసరం. దళితులే కానీ, బీసీలే కానీ ఇందులో నాయకత్వం ఎదగాలి. ప్రత్యేకంగా ఈ కమ్యూనిటీలో నాయకత్వం ఎదగాలి. వేరే కమ్యూనిటీలకు వ్యతిరేకంగా మాట్లాడతలేదు. ఏ కమ్యూనిటీస్ అయితే వెనుకబడి ఉన్నాయో మనం వర్గీకరణ చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఊర్లో కూడా సర్కారు ఒక కొత్త ఇల్లు ఇవ్వలేదు మనకు. ఎక్కడ ఇల్లు ఇవ్వలేదు మనకు. కానీ అదే ఇందిరమ్మ స్ఫూర్తితోటి, అదే ఇందిరమ్మ పేరు మీద రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా
పేదవానికి అర్హత ఉంటే ఖచ్చితంగా కుటుంబానికి ఇల్లు ఇవ్వాలి, ఆడబిడ్డకు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవంతంగా, పారదర్శకంగా, విజయవంతంగా ఈరోజు ఈ ఇళ్ల కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలుపెట్టింది. గతంలో మేము ప్రాంతానికి వచ్చినాము, శ్రీహరి ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మా శాఖకేసి గతంలో వచ్చినప్పుడు 5 అంబులెన్సులు, 2 హాస్పిటళ్ళు, దానికి తోడు ఇంకా డయాలసిస్ సెంటరా, 2 డయాలసిస్ సెంటర్లు, 2 డయాలసిస్ సెంటర్లు, పిఎస్సి సెంటర్లు. అంటే ఈ శాఖలో ఆలోచన ఏమున్నది అంటే పేదవాడు సబ్ సెంటరే కానీ, పిఎస్సిఏ కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ పేదవానికి ఏ రకంగా పోతాడు? ఆటోలే కానీ, ఆర్టీసీ బస్సే కానీ దీంట్లో పోతాడు. ఎన్ని నిమిషాలు పోవాలి సబ్ సెంటర్కు? సబ్ సెంటర్ నుంచి పిఎస్సికి ఎన్ని నిమిషాలలో పోవాలి? పిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్కి ఎన్ని నిమిషాలు పోవాలి?